నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎక్స్టీ న్యూస్. ఈనాటి వార్తలు. పొగాకు రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, పండిన పంటను తప్పనిసరిగా కొనుగోలు చేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు. నంద్యాల మినీ మహానాడులో పొగాకు రైతులు ఆయన్ని కలిసి సమస్యను విన్నవించారు. దీనిపై స్పందించిన మంత్రి పొగాకు రైతులకు హామీ ఇచ్చారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు గుర్తు చేశారు. పొగాకు కొనుగోలు వ్యవహారంపై వ్యవసాయ శాఖ అధికారి ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చినట్లు వివరించారు. అక్కడ కేబినెట్ లో చర్చకు వచ్చినప్పుడు నేను ఫారూక్ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాము. పొగాకు రైతులు ఆందోళన పడవలసిన అవసరం లేదు, ప్రతి బేలు కొంటాము, ప్రభుత్వం తరఫున బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాము. వ్యవసాయ శాఖ అధికారి కూడా ఏవైతే పొగాకు కంపెనీలు ఉన్నాయో ఆ పొగాకు కంపెనీలను అందరినీ కూడా పిలిపించి వారు కూడా ఖచ్చితంగా కొంటామని చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన మీద పొగాకు లేకుండా వాళ్ళకు కొనడానికి వీలు కానిటువంటి పొగాకు తెస్తే కొద్దిగా ఇబ్బంది పడతారు. రైతులు కూడా నాణ్యమైన పొగాకు తీసుకెళ్ళండి. ఖచ్చితంగా 10 రోజులు ఎక్కువ తక్కువ అయినా కానీ కూడా ప్రతి పొగాకును కొంటాము. ఎవరు రైతులు అధైర్యపడవలసిన అవసరం లేదు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మలి మండలం నగిరిపెంటకు చెందిన మేజర్ మల్లారాం గోపాల్ నాయుడు ప్రతిష్టాత్మక కీర్తి చక్ర పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ఆయన పురస్కారం అక్టోబర్ 26 ఉగ్రవాదుల చొరబాట్లు ప్రయత్నిస్తున్నారని భారత్ గూఢాచార సంస్థ సమాచారం మేరకు జమ్మూ కుప్వారా జిల్లాలో పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి ఇతర సైనికులతో సోదరులతో ప్రారంభించారు. అక్కడ ఇళ్లల్లో దాక్కున్న 5 ఉగ్రవాదుల్లో 3 ఉగ్రవాదుల్ని రామ్ గోపాల్ నాయుడు పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపారు. మరొకరు తప్పించుకున్నాడు. అతని కోసం వెతుకుతుండగా మరో ఉగ్రవాది రామ్ గోపాల్ బృందంపై గ్రెనేడ్ విసిరారు. దాని నుంచి చారచక్యంగా తప్పించుకొని ఉగ్రవాదిని మట్టుబెట్టిన ఆపరేషన్ ముగించారు. దేశంలో 4 మాత్రమే కీర్తి చక్ర ప్రకటించగా వారిలో జీవించి ఉన్న ఒకే ఒక్కరు రామ్ గోపాల్ కావడం విశేషం. రామ్ గోపాల్ పురస్కారం అందుకోవడం పట్ల ఆయన తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ విమానాశ్రయ విస్తరణ పనులు వేగవంతంగా చేయాలని ఎయిర్పోర్ట్ సలహా మండలి చైర్మన్ వల్లభనేని బాలశౌరి అధికారులను ఆదేశించారు. విమానాశ్రయ విస్తరణ అభివృద్ధి పనులపై విజయవాడలో సమీక్షించిన ఆయన ఆశించిన స్థాయిలో పనులు పురోగతి లేదని అసహనం వ్యక్తం చేశారు. సమస్యలు ఉంటే ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలన్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి దేశీయ అంతర్జాతీయ సర్వీసులు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ ఎయిర్పోర్ట్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్ గా విజయవాడలో ఫ్లైట్ ఎగిరితే యుఎస్ లో న్యూయార్క్ లో కానీ లేదా చికాగోలో కానీ ఫ్లైట్ దిగే విధంగా మేము ముఖ్యమంత్రి గారిని కోరాం. 2028 కల్లా ఎయిర్ ఇండియా వాళ్ళు ఇక్కడి నుంచి యుఎస్కి డైరెక్ట్ ఫ్లైట్ నడపాలనేది కూడా ఉంది. తర్వాత న్యూ టర్మినల్ బిల్డింగ్ వచ్చేలోపు దాదాపు 70% కంప్లీట్ అయింది. డెఫినెట్గా రానున్నటువంటి 3-4 మాసాల్లో అది కూడా టోటల్ బిల్డింగ్ కూడా న్యూ బిల్డింగ్ కంప్లీట్ అవుతుంది. మరి తర్వాత ఇక్కడి నుంచి అనేక రాష్ట్రాలకి న్యూ ఫ్లైట్స్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా ఇంట్రడ్యూస్ అవుతాయి. ఇక్కడ ఉన్న ఎయిర్లైన్స్ వాళ్ళు ఒకటే కోరడం జరిగింది, నెంబర్ ఆఫ్ సర్వీసెస్ పెంచాలి. ముఖ్యంగా వారణాసి, కొచ్చిన్, అంతేకాకుండా అహ్మదాబాద్కి కొత్త ఫ్లైట్స్ కావాలని కోరడం జరిగింది. వారు కూడా అంగీకరించి కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా వాళ్ళు కూడా గుర్తించారు. ఈ అన్నింటినీ మేము పరిష్కరిస్తాం త్వరలో. తప్పకుండా వచ్చే 2-3 నెలల్లో ఈ ఎయిర్పోర్ట్కి కొత్త రూట్సే కాకుండా మనం ఇక్కడ ఉన్న ప్రయాణికులకు ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలియజేసుకున్నాం. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. 58,000 మంది ఉద్యోగులకు ఊరట కల్పించేలా చర్యలు చేపట్టింది. ఉద్యోగ భద్రత కల్పించే సర్క్యులర్ పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఆర్టీసీ ఉద్యోగ భద్రత కోసం 2019లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం సర్క్యులర్ ను తీసుకువచ్చింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఈ సర్క్యులర్ అమలు నిలిపివేసింది. దీనిపై ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులు చేసే చిన్న తప్పిదాలకి పెద్ద శిక్షలు వేయడంతో పాటు అక్రమంగా సస్పెండ్ చేస్తున్నారని మండిపడ్డారు. పాత సర్క్యులర్ పునరుద్ధరించి దానికి అనుగుణంగా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావును ఉద్యోగుల సంఘాలు కోరాయి. ప్రభుత్వంలో చర్చించిన అనంతరం ఉద్యోగులకు విజ్ఞప్తి మేరకు ఎండీ సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో మద్యం వ్యవహారానికి సంబంధించిన ఒక్క దశరమైన సీఎంఓకు వచ్చినట్లు గాని తాను ఒక్క సంతకం కాని చేసినట్లు చూపించగలరా అని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు సవాల్ విసిరారు. మద్యం కేసులో అరెస్టు చేశారని భయపడుతున్నారని ప్రశ్నించగా విజయవాడలోనే ఉన్నానని వాళ్లను ఎవరూ ఆపారని జగన్ సమాధానం ఇచ్చారు. ధనంజయ రెడ్డి ఒక మచ్చలేని ఆఫీసర్, ఆయన కొడుకు పెళ్లి సంబంధాలు చూస్తే తీసుకొచ్చి ఆయన జైల్లో పెట్టి, కృష్ణమోహన్ అన్న ఓ మచ్చలేని ఆఫీసర్, ఆయన కూతురుకు ఈ మధ్యకాలంలోనే పెళ్లి ఖాయమైంది. బాలాజీ గోవిందప్ప పాపం ఆయన కూతురుకు
పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. నువ్వు నీ కేసును నల్లిఫై చేసుకునే దానికోసం, లేదా ఇప్పుడు నువ్వు చేస్తా ఉన్న అన్యాయాలను జస్టిఫై చేసుకునే దానికోసం, నువ్వు మధ్యలో ఏ స్కాము లేకపోయినా ఒక స్కామ్ ఉన్నట్టుగా నువ్వు చిత్రీకరించి బేతాళ విక్రమార్క కథ అల్లే ప్రయత్నం నువ్వు చేస్తే గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి మొట్టికాయలు ఖచ్చితంగా పడతాయి. You fear that government will arrest you or President saying that at most you will send in jail for 3 months. See, I'm in Vijayawada. If they want to, they're welcome. Who's stopping them? తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీషియో సభ్యులుగా టుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి దివాకర్ రెడ్డి చేత ప్రమాణం చేయించారు. అనంతరం డాలర్ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం తర్వాత వేద పండితులు ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పనులు చేస్తానని దివాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతికి వచ్చేటువంటి దర్శనానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క పిలిగ్రిమ్స్ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళు రాకపోకలకు రావచ్చు, డెవలప్మెంట్స్ సంబంధించి రోడ్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏ విధంగా చేస్తే మన ప్రతిష్ట మరింత పెరుగుతుందో దాన్ని కృషి చేస్తానని, అదేవిధంగా అట్లాంటి తిరుమలని ప్రపంచవ్యాప్తంగా కూడా ఓం నమో వెంకటేశాయ అనే విధంగా మ్యాక్సిమం నా వల్ల అయినంత కృషి చేసి నేను ప్రతి ఒక్క భక్తుడి గుండెల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి రోజులో ఎంతో కొంత సమయం దేవుడికి కేటాయించే విధంగా నేను ప్రయత్నిస్తానని ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. బాపులపాడు మండలంలో వెలుగు చూసిన నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసు సంబంధించి ఆయన్ను విచారించే నిమిత్తం కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఉదయం విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని అదుపులోకి తీసుకుని కంకిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు వంశీని 2 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టుని అభ్యర్థించారు. పోలీసులు అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం 2 రోజుల కస్టడీకి అనుమతి మంజూరు చేసింది. దీంతో అధికారులు ఆయన్ని కంకిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. హైదరాబాద్ నగరంలోని శిల్పారామంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందడి చేశారు. అక్కడ కలియ తిరుగుతూ వివిధ స్టాళ్లలో పరిశీలించారు. విక్రయిస్తున్న పలు వస్తువుల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు శిల్పారామం వద్ద పలువురు కళాకారులు, చిన్నారులు సంప్రదాయ రీతిలో వారికి స్వాగతం పలికారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.